రేపు ఆఫీస్కి వస్తున్నావా? హా వస్తున్నా. ఎందుకు అలా అడిగావు? ఏం లేదు, ఊరికే అడిగా. ఇంకా చెప్పు నువ్వే. అవును, నీకు ఎప్పటి నుంచో ఒక విషయం చెప్దాం అనుకుంటున్నాను. ఏం విషయం? నేను ఎప్పుడో చెప్దాం అనుకున్నా, కానీ ఎందుకో భయం, నువ్వేమంటావా అని. అసలు నువ్వేమనుకుంటున్నావో అది చెప్పు కదా. సరే. ఉఫ్. ఐ లవ్ యూ. దానికి ఇంత భయపడాలా? హా? డైరెక్ట్గా చెప్పచ్చుగా, తింగరోడా. థింగరోడానా? హ. మ్మ్. సెట్ అయిపోయినట్టే. హ్మ్. ఉఫ్. హ్మ్. కృష్ణ, మా ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. అవునా అండి? అవును, ఇన్ని రోజులు ఏదో ఒకటి చెప్పి ఆపాను, కానీ ఇప్పుడు మా ఇంట్లో ఆగడం లేదు. నేను నా ఉద్యోగం పని మీద తిరుగుతున్నానండి ప్రతిరోజు. అవును, కానీ నేను ఇంట్లో ఏం చెప్పి ఆపాలి? ఆ, మీరు అలా ఏడవకండి, నేనే వచ్చి మీ ఇంట్లో మాట్లాడతాను. హ్మ్. నాన్నగారు, ఏంటమ్మా, ఎవరు అబ్బాయి? తిను కృష్ణ అని. అని కృష్ణ అని నా స్నేహితుడు. ఓహో, మరి ఇంటి దాకా తీసుకొచ్చావే? ఇలాంటి వాళ్ళని గేట్ పెట్టని తెలీదా? ఆ, అంటే నేను స్నేహితుని మాత్రమే కాదండి. ఆపరా! అంటే అండి అది ఇంకొక మాట మాట్లాడమంటే నాలుక కోస్తా. నాన్న, మేము చెప్పేది ఒకసారి వినండి నాన్న. ఏమే, దీన్ని లోపలికి తీసుకెళ్ళు. ఎరా, నీకు నా కూతురు కావాల్సి వచ్చిందా? చూడండి, మీరు చిన్నప్పటి నుంచి మీ కూతుర్ని ఎంతో ప్రేమగా గారాభంగా పెంచుంటారు. నేను మరీ మీ అంత బాగా కాకపోయినా నాకున్నంత వరకు చాలా బాగా చూసుకుంటానండి. ఏముందిరా నీ దగ్గర చూసుకోవడానికి? అయినా నీతో మాట్లాడేంట్రా? పోరా! ఒకసారి నేను చెప్పేది వినండి. ఏంటో నువ్వు చెప్పేది? ఒకసారి నేను చెప్పేది వినండి. అర్థం చే- ఆగు నాన్న, నాన్న. ఆ, హలో. హలో ప్రణయ్, హౌ కెన్ ఐ హెల్ప్ యూ? నేను నీతో అర్జెంట్గా మాట్లాడాలి. సారీ, ద పర్సన్ యూర్ ట్రైంగ్ టు స్పీక్ ఈస్ డూయింగ్ సమ్ అదర్ వర్క్. కామెడీ కాదు ప్రణయ్, నేను సీరియస్గా మాట్లాడుతున్నా. మా ఇంట్లో మ్యాచెస్ చూస్తున్నారు. మా ఏంటి? అవును, నీ గురించి మా ఇంట్లో చెప్పేశా. నిన్ను ఒకసారి ఇంటికి రమ్మంటున్నారు. ప్లీజ్ నువ్వు వచ్చి మాట్లాడవా? అరే, ఏం మాట్లాడాలి అంచు? ఏముందని మాట్లాడాలి ఇప్పుడు? ఏముందంటావేంటి? మంచి ఆస్తుంది, సొంత ఇల్లుంది. చాలా పంచు, అవన్నీ నావి కాదు, మా నాన్న సంపాదించినవి. నాకంటూ ఏం లేదు. నేను నా సొంతంగా కొనుక్కున్న ఈ ఫోన్ తప్ప. ఆయన ఈ టైంలో పెళ్ళి ఎలా చేసుకుంటారు? ఇప్పుడు కష్టం అంచు, వచ్చి మాట్లాడమంటే మాట్లాడతా. అదైనా వచ్చి మాట్లాడరా ప్లీజ్. సరే. థ్యాంక్ యూ రా.